తిరుపతి నగరంలోని పలు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆహార పదార్థాలను తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉండడం చూసి హోటళ్ల యాజమాన్యాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటకాల్లో కాలం చెల్లిన రసాయన పదార్థాలు వాడుతున్నట్లు వారు గుర్తించారు. కిచెన్లో కుళ్ళిపోయిన మాంసాహారం, పాడైన కాయగూరలు, గడువు ముగిసిన పన్నీర్, మష్రూమ్ ప్యాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్ల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ నాన్ వెజ్ హోటల్స్లో అన్ని చాలా చోట్ల సరైనటువంటి ఫుడ్స్ అందించడం లేదని, నిల్వ ఉన్నటువంటి ఆహారం పదార్థాలు ప్రజలు చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో చికెన్ నిల్వ ఉన్నట్టు ఫ్రిడ్జ్లో పెట్టినట్టువి నాసిరకమైనటువంటి ఫంగస్ ఫామ్ అయిపోయి తయారు చేసిన తర్వాత వరకు ఫంగస్ ఫామ్ అయిపోతున్నారు. అదేవిధంగా పర్మిటెడ్ లేని కలర్స్ వాడుతున్నారు. బిర్యానీలో ఎల్లో మాత్రమే వాడాలి, పసుపుడి మాత్రమే వాడాలి, రకరకాల కలర్స్ ఉంటుంది. అదేవిధంగా గోబీ కానీ ఇవి చికెన్ ఫ్రైలు కానీ ఇవన్నీ వాడుతున్నారు. ఇవన్నీ బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ప్రకారము ఇవన్నీ అమ్మకూడదు. ఇవన్నీ అమ్మితే కూడా దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కూడా కొంచెం నైతిక విలువలు పాటించే రేట్లు ఎట్లయినా అమ్మొచ్చు, అది చట్టం లేదు. కానీ క్వాలిటీ ఇవ్వాలి. వినియోగదారు కూడా వాడు కూడా చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే ఎవరైతే క్వాలిటీ ఉంటుంది కొనుక్కోవాలన్నట్టు చట్టం చెప్తుంది. అంటే వినియోగదారుడు వచ్చించే ప్రతి పైసా కూడా పూర్తి ప్రతిఫలాన్ని పొందాలి. అంటే క్వాలిటీ తీసుకోవాలి. నా పేరు ఎన్ ముద్దులేటి, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, తిరుపతి జిల్లా.